బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుండగా కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 5 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో జిల్లా ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, నిజామాబాద్ లో వర్షాలు ఎలా ఉన్నాయి? ఎన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి? తాజా అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిజామాబాద్ పైన పడినని చెప్పవచ్చు. నిన్న రాత్రి ఇంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ మొత్తం పూర్తిగా పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇది మనం నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షాల మట్టుకు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా పూర్తిగా చెరువుల తీరు సల్పించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నీరు అనేక ప్రాంతాలు ఇటు నిజామాబాద్ నగరం చెందినటువంటి అనేక ప్రాంతాలు ఇటు నాగారం కావచ్చు, అలాగే ఇటు అరసపల్లి కావచ్చు, ఆటో నగర్ కావచ్చు, కొద్దిగా కాలనీ చాలా ప్రాంతాలు కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలు కూడా జల కావడంతో కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కురిసిన వర్షాలకు ఇటు ప్రజలు ఇటు బయటకు వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భారీ వర్షం కురవడం కూడా ప్రయాణికులు చాలా మటుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్మూర్ లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే మాక్లూరులో 43 సెంటీమీటర్లు, అలాగే నందిపేటలో 38 సెంటీమీటర్లు, సమ్మపల్లిలో 20 సెంటీమీటర్లు, 21 మోర్కర్లో 20 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మొత్తం 18 మండలాలు సాధారణ వర్షపాతం నమోదు కాగా 12 మండలాల్లో లోతట్టుగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది దీంట్లో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పూర్తిగా 20 సెంటీమీటర్లు, అలాగే మోటార్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అని చెప్పవచ్చు. చాలా మటుకు కూడా లోతట్టు ప్రాంతాల్లో దిక్కుదిక్కుగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మటుకు కూడా ఇళ్లకు నుండి బయటకు రానికి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు నిన్న నుంచి భారీ వర్షం కురవడంతో కూడా ఇటు ముఖ్యంగా తెలంగాణ వరప్రదైనటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిజమటం 114 1400 సెంటీమీటర్ అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టము 1380 సెంటీమీటర్ అడుగులుగా ఉంది. నీరు సమస్య చూస్తే 11.802 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 3.304 టీఎంసీలుగా నమోదని చెప్పవచ్చు. ప్రధానంగా మెయిన్ కెనాల్ 140 క్యూసెక్ల నీటి ఉండగా రెంట్లో లో చూసుకున్నట్టు 2014 సెంటీమీటర్లుగా నమోదైంది. ప్రధానంగా ఇటు నిజాం సాగర్ తో పాటు ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా నీటి జలకళ సంధిస్తుంది.
చాలా గత కొన్ని రోజుల వర్షాలు కురవకపోవడంతో కూడా చాలా రైతుల మటుకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత నిన్న నుంచి వర్షాలు కురవడంతో కూడా రైతులు పూర్తిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మటుకు కూడా ఇటు బోర్లు చెరువులు కూడా నిండిపోవడం కూడా రైతులు మాత్రం పంట పొలాల్లో వ్యవసాయం చేసేందుకు కూడా పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరో 2 రోజులు ఉంటే ఇలాంటి వర్షపాతం భారీ వర్షకుండా ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఇది ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇలా వర్షం ఇలా కొనసాగితే మాత్రం తాము బయటకు లేని పరిస్థితి ఉందని చెప్పి కూడా చాలా మటుకు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా ప్రమాదం ఉందని చెప్పి కూడా దీనిపై అధికారులు స్పందించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా చాలా మటుకు కూడా లోతట్టు సంబంధించిన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీలైతే ఇది వేరే ప్రాంతాలు కూడా వెళ్ళాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యాప్తంగా రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉండగా గ్రామీణ ప్రాంత ప్రజలు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. పలు పట్టణాల్లో వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? మరి జిహెచ్ఎంసీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? వర్షాల నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తుందని చెప్పవచ్చు. రాత్రి 8 గంటల ప్రాంతం నుంచి వాళ్ళు ప్రారంభమై ఉమ్మడి జిల్లాలోని ప్రధానంగా జగిత్యాల, అరగుండం జగిత్యాల జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. 4 రోజులు భారీ వర్ష సూచనలు ఉన్నప్పటికీ, తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ పలు చోట్ల ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. రాత్రంతా కూడా ఎడతెరిపి లేని వర్షాలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయని చెప్పవచ్చు. అంటే ఇది రాత్రి నుంచి దాదాపుగా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం నిరంతరము మంత్రి గంగుల కమలాకర్ మిడ్ మానేరు 5 గేట్లు దాదాపు 5 గేట్ల ద్వారా సాగునీరు అందించడానికైతే మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు డ్యామ్ కు కూడా నీటిని వదిలిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు చూస్తే కాళేశ్వరం నుంచి కూడా ఆ దిగువ రివర్స్ పంపింగ్ ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ రైతాంగ వ్యవసాయానికి కొరకు నీటి విడుదల చేస్తున్నారు. దాదాపు 20 క్యూసెక్ల నీరు ప్రస్తుతం అయితే మిడ్ మానేరులో అధికారులు మాత్రం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే లక్షల ఎకరాలకు సాగునీరుకు ఇప్పుడు ఉన్న నీరు మాత్రం సరిపోతుంది. ఇలా భారీ వర్షాలు ఈ 4 రోజులు కనుక భారీ వర్షాలు కురిస్తే మాత్రం నీరు వచ్చి చేరుండడంతో మిడ్ మానేరుతో పాటు లోయర్ మానేరు డ్యామ్ కూడా ఎత్తి ఈ నీటిని దిగువకు వదిలే అవకాశం కనిపిస్తున్నాయి. ఇటు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా కెనాల్ ద్వారా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే దాదాపు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా కూడా నీరు వచ్చి చేరుతుండడం జరుగుతుంది. మిడ్ మానేరు లోయర్ మానేరు డ్యామ్ లో ఇప్పటికైతే సరిపడా మంచినీటి ఉండడంతో ఇప్పటి వరకు నిన్న సాయంత్రం అయితే 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే నెలకొంది. వెన్నెల. థ్యాంక్ యూ. తెల్లవారుజామున నుంచి హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మోస్తారు వర్షం కురుస్తూ ఉండడంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఇక నగరంలో మోస్తారు వర్షానికి పలు కాలనీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మోస్తారు వర్షం కురుస్తూ ఉండడంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఇక నగరంలో మోస్తారు వర్షానికి పలు కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, హైదరాబాద్ లో ఎన్ని రోజులు వర్షం కురవనుంది, అలాగే దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ వెనలా, హైదరాబాద్ లో చూస్తున్నాం కదా, నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ముసురు అయితే నగరాన్ని చుట్టుముట్టిందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వర్షం అయితే తగ్గిన దాఖలాలు అయితే నగరంలో ఎక్కడా కనిపించట్లేదు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఏదైతే తెలంగాణ జిల్లాలకు సంబంధించి 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ నిన్ననే హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ముసురైతే పట్టుకుంది. లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ నగరం ఒక చిన్న తేలికపాటి వర్షానికి కూడా రోడ్లన్నీ కూడా చెరువులని తటాకాలను తలపించే విధంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా విద్యుత్ శాఖ అందరూ కూడా రాత్రి నుంచే కూడా రోడ్లపైన ఉన్నారు. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఏ విధమైన ముంపుకు గురి కాకుండా ఉండేందుకు ముందు చర్యలు తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అంతా కూడా రోడ్లపైన ఉన్నారు. ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సాఫీగా సాగేలా, ఎక్కడైనా
లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడ డ్రైనేజీలు ఓపెన్ చేసి వర్షపు నీటిని పంపించడం లాంటివన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే దాన్ని పునరుద్ధరించే పనిలో విద్యుత్ శాఖ అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. మొత్తాన్ని చూసుకుంటే కనుక ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి చూసుకుంటే కనుక 3 రోజుల పాటు ఈ వర్షాలు ఉండబోతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా పాఠశాలలు అదేవిధంగా వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా జాగ్రత్త చర్యలను వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి ముఖ్యంగా రోడ్లకు సంబంధించి ఎవరైతే వాహనదారులకు కూడా కొన్ని స్టేట్మెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే వర్షం టైంలో రోడ్ల మీదకి రావద్దు, అదేవిధంగా వచ్చి చిక్కుకుని పోవద్దు అనే విధంగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏదైతే హైదరాబాద్ లో వర్షాలు అనేది కూడా గత కొంతకాలంగా కూడా చాలా ఇబ్బందికర పరిణామాలు అయితే ఇక్కడ తలెత్తుతున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత జూన్ నెలలో కావచ్చు, ఇప్పుడు కూడా వర్షాలు అనేవి చాలా చాలా తక్కువగానే కురిచాయి. వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక జూన్ నెలలో కురవాల్సిన వర్షపాతం కంటే 64% తక్కువ పడింది. అదేవిధంగా జూలైకి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కురవాల్సిన వర్షపాతంతో పోల్చుకుంటే 30% వర్షపాతం తక్కువ కురిచింది. అంటే ఇప్పటికీ కూడా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కరువు పరిస్థితి ఇంకా వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకా 2 నెలలు ఉంది వర్షాకాలానికి. ఈ 2 నెలల్లో గనక సాధారణ వర్షపాతం పడితే గనక మనకి అనుకున్న విధంగానే అన్ని కూడా సవ్యంగా కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ వర్షపాతంలో ఏమన్నా తేడా వచ్చి వర్షపాతం గనక తగ్గితే గనక పరిస్థితి మరలా ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు కూడా తీసుకుంటుంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.